హాయ్ హలో వెల్కమ్ టు కేకే మీడియా. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో బాప్స్ అంటే స్వామినారాయణ్ అక్షర్ధామ్ టెంపుల్ చూపించబోతున్నాను. ఇది న్యూజెర్సీలోని రాబిల్స్విల్ అనే ప్లేస్లో ఉంది. ఈ అక్షర్ధామ్ టెంపుల్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండవది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక విగ్రహము, అది స్వామినారాయణ విగ్రహం. అది పార్కింగ్ లాట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మీకు మొట్టమొదటిగా కనిపించేది ఇదే ఆ స్వామినారాయణ విగ్రహం. అది ఆ స్వామినారాయణ్ ఆయన 49 సంవత్సరాలు జీవించారు. 49 సంవత్సరాలకి ఆయన జీవితకాలానికి నిదర్శనంగా 49 అడుగుల్లో ఎత్తులో ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఈ బాప్స్ మందిర్, స్వామినారాయణ మందిరు 185 ఎకరాల విశాలమైనటువంటి ప్రదేశంలో నిర్మించడం జరిగింది. ఆ చుట్టూ ఉన్నటువంటి గోపురాలు. ఈ స్వామినారాయణ స్వామి ఈయన 11 సంవత్సరాల వయసులో ఈయన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బాలయోగిలాగా మన చూస్తున్నారు దీంట్లో. ఇక్కడ ఆయన చిన్నప్పుడు నీలకంఠవర్ణి అనే పేరులో మొత్తం భారతదేశం అంతా 7 సంవత్సరాలు కాలినడకన ప్రయాణించి హిందూ మతాన్ని అందరికీ తెలిసేట్లుగా చేయటం జరిగింది. 1781 3వ తారీఖు ఏప్రిల్ 1781 ఈయన జననము. 1 జూన్ 1830 ఈయన శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. నీలకంఠవర్ణిగా ఈయన బాలయోగిగా ఉన్నప్పుడు ఈయన పేరు నీలకంఠవర్ణి. ఆ తర్వాత స్వామినారాయణ్గా ఆయన అవతరించడం జరిగింది. ఇలా మనం ఈ విగ్రహాన్ని దాటుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మీకు ఒక పెద్ద, చూస్తున్నారు కదా, పెద్ద నీటి కొలను కనపడుతుంది. ఈ నీటి కొలంలో గంగా, యమున, సరస్వతి మరియు సరయూ నది నీరు, అలాగే అమెరికాలోని సుమారుగా 300 వాటర్ బాడీస్, అంటే అది నదులు కావచ్చు, వేరే పవిత్రమైనటువంటి జలాలు కావచ్చు, అవి తీసుకొచ్చి వీటిలో కలపటం జరిగింది. నాలుగు వైపులా కూడా ఇక్కడ గంగా, యమున, సరస్వతి వాళ్ళ యొక్క రూపాలని చూపించడం జరుగుతుంది. మీకు కనబడుతుంది అక్కడ గంగా, యమున, సరస్వతి 4 వైపులా 4 నదీమ తల్లిల విగ్రహాలను పెట్టడం జరిగింది. చాలా సుందరమైనటువంటి ప్రదేశం. ఎంతో రష్ ఉంటుంది ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ వీకెండ్స్లో, అంటే శనివారం ఆదివారం రావాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడికి. ఈ రోజుల్లో కూడా ఇంతటి చక్కటి శిల్పకళ ఉంది అనే విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఇక్కడ శిల్పకళ నెలకొని ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ యమునా నది యొక్క ప్రాశస్త్యము దీంట్లో తెలపబడింది. అలాగే 4 వైపులా కూడా 4 నదుల యొక్క ప్రాశస్త్యం ఈ విధంగా ప్లేక్లో పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఆ విధంగా పార్కింగ్ నుంచి ఇలా వస్తూ వెళ్తే మళ్ళీ అలా ఈ విధంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ స్వామినారాయణ మందిర్కి మన హిందువులు, భారతీయులే కాకుండా పరదేశస్తులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి
శిల్పకళ ఇది చూసి ఆశ్చర్యం పొందుతున్న వాళ్ళని చాలామందిని నేను చూశాను. ప్రముఖ్ స్వామి మహారాజ్ 5వ గురువు, బాప్స్కి 5వ గురువు. ఆయన ఈ యొక్క మందిర నిర్మాణానికి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ భూమి పూజ అవన్నీ చేశారు. సుమారుగా 8 నుంచి 12 సంవత్సరాలు మధ్యకాలంలో ఈ కన్స్ట్రక్షన్ టైము పట్టిందని చెప్తున్నారు. సుమారుగా $100 మిలియన్ అంటే సుమారు 10 కోట్లు ఈ గుడి కట్టడానికి అయిందని చెప్తున్నారు. మార్బులు, శాండ్ స్టోను, లైమ్ స్టోను, గ్రానైట్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వీకెండ్ కాబట్టి ఇక్కడ వెల్కమ్ సెంటర్ మీరు చూస్తున్నారు బోర్డు. ఇదంతా కూడా చాలామంది వాలంటీర్స్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇది మనం అక్కడ మన యొక్క టికెట్ చూపించిన తర్వాత ఈ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. మన అడ్వాన్స్ రిజర్వేషన్, టికెట్ ఏం లేదు, ఖర్చు ఏం లేదు లోపలికి వెళ్ళడానికి. ఇది మీరు చూసినటువంటిది లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ హాల్ అనమాట. హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించిన వాళ్ళలో ఈ స్వామీజీలు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. ఇది మీరు చూస్తున్నారు ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆయన విగ్రహం అది. అలాగే ఆయన తర్వాత వచ్చిన ఆయనది. ఇలా ఈ విధంగా మనం ఈ వెల్కమ్ సెంటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ సెంటరు. ఇక్కడ మనకి కుడి పక్కన ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఇన్ఫర్మేషన్ సెంటరు, కుడి పక్కన ఇప్పుడు మీకు అక్కడ ద్వారాలు కనిపిస్తుంది. నేను కెమెరా తిప్పుతున్నాను. ఇక్కడ ఓరియంటేషన్ హాల్స్ అని పెట్టారు. ఈ ఓరియంటేషన్ హాల్స్ ఒక 3 నిమిషాల పాటు ఈ ఈ ఈ మందిరం యొక్క గొప్పదనాన్ని, ఈ మందిరం ఎలా నిర్మించబడింది అవన్నీ చూపిస్తారు. లోపల అలాంటివి ఒక ఓరియంటేషన్ థియేటర్ అంటున్నారు వీటిని. అలాంటివి సుమారుగా ఒక 4-5 ఉన్నాయి. ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. లోపల నిశ్శబ్దంగా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అక్కడ ఫోటోగ్రఫీ నిషిద్ధం. ఆ లోపల 3 నిమిషాల నిడివిలో ఈ టెంపుల్ యొక్క గొప్పదనాన్ని ఇవన్నీ చూపిస్తున్నారు. కరెక్ట్గా 3 నిమిషాలు అయిపోయిన తర్వాత డోర్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ ఎగ్జిట్ బయటికి వచ్చి ఓరియంటేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ లోపల మందిరంలోకి వెళ్తాము. ఆ లోపల మనం ఎంటర్ అయిన తర్వాత చెప్పులు, పాదరక్షలు అక్కడ పెట్టుకోవడానికి చోటు ఉంటుంది. మనం ఆ విధంగా అక్కడి నుంచి వచ్చాం. మనం ఇలా తిరిగి ఇక లోపల నుంచి మనకి ఫోటోగ్రఫీ నిషిద్ధం. ఇక్కడ వరకు అలౌ చేస్తారు కాబట్టి నేను తీశాను. ఆ లోపల సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, పరమశివుడు, పార్వతీదేవి, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, రాధాకృష్ణులు, అలాగే స్వామినారాయణ్ ఆయన శిష్యులు, వీళ్ళందరివి లోపల విగ్రహాలు ఉన్నాయి.
అట్నుంచి దాని నుంచి దర్శనం చేసుకున్న బయటకు వచ్చిన తర్వాత ఈ మెయిన్ మండపం ఎక్కడైతే స్వామినారాయణ ఆయన విగ్రహం అది ఉంటుందో ఇక్కడ ఆయన శిష్యులది అది మీకు ఎదురుగుండా కనిపిస్తుంది. ఇది సుమారుగా 213 అడుగుల ఎత్తు. అది ఎక్కువగా ఏనుగులు అలాగే నెమళ్ళ యొక్క శిల్పాలు చెక్కడం జరిగింది ఇక్కడ. అన్నీ కూడా ఇండియాలో చెక్కి వాటిని తీసుకొచ్చి సుమారు 200 మంది పైగా వీటన్నిటిని ఇక్కడ అసెంబుల్ చేశారని చెప్తున్నారు. ఇందాక మనం ముందులో చూసినట్లుగా ఇక్కడ కూడా గంగా, యమున, సరస్వతి, సరయూ నది నీరు తీసుకొచ్చి ఇక్కడ పోసారు. అటుపక్క ఇటుపక్క ముఖ్య మండపానికి ఎదురుగుండా కుడి ఎడమల వైపు ఇలా ఉంటుంది. ఈ లోపల ఘనశ్యామ్ దాస్, ఆయన చిన్ననాటి పేరు ఘనశ్యామ్ దాస్, స్వామినారాయణ పేరు. ఉత్తరప్రదేశ్లో జన్మించారు ఆయన. ఆ తర్వాత గుజరాత్లోనే రామానంద స్వామి ఆశ్రమంలో ఆయన దీక్ష తీసుకోవటం జరిగింది. ఇక్కడ శిల్పకళ అద్భుతం. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ లేళ్ళు, ఏనుగులు, ఆ మందిరం లోపల కూడా మహాభారతం, రామాయణం అలాగే భాగవతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలని ఆ మందిరం లోపల, ఈ మందిరం లోపల చెక్కటం జరిగింది. చాలా ఇంట్రికేట్, అంటే చాలా సూక్ష్మమైనటువంటి శిల్పకళ ప్రదర్శించడం జరిగింది. నేను లోపల వీడియో తీయలేదు. బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇది గుడిలోంచి, ఇక్కడి నుంచి బయటకు వస్తాం మనం. కొంత ప్రాంతము అక్కడ నిషేధించడం జరిగింది, వెనక్కి వెళ్ళటానికి, అటుకి లేదు ప్రదక్షిణ చేయటానికి, పరిక్రమ చేయటానికి. ఇక్కడే ఒక లోపల షయన కాఫీ అనే ఒకటి, ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది, ఫుల్ సర్వీస్ రెస్టారెంట్, అలాగే గిఫ్ట్ షాపు. నిశితంగా చూడాలంటే ఒక వారం రోజులు కూడా సరిపోదేమో. ఈ రెండవ అతి పెద్ద మందిరం, హిందూ మందిరానికి ప్రతి ఒక్కళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా జాతి, మతం, ప్రాంతం తేడా లేకుండా అందరూ వస్తున్నారు. ఎక్కువ మంది నోరు ఎల్లబెట్టి చూడటమే జరుగుతుంది లోపల, మందిరాల లోపల. అంత అద్భుతమైనటువంటి శిల్పకళ ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్స్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పరిశుభ్రత కూడా చాలా గొప్పగా ఉంది. మొత్తం అంతా కూడా మేనేజ్మెంటు వాలంటీర్సే చేస్తున్నారు, బాబ్స్ వాలంటీర్స్. బాబ్స్ అంటే BAPS, బోచ సన్వాసి అక్షరధామ్ శ్రీ స్వామినారాయణ అక్షరధామ్ పురుషోత్తం శ్రీ స్వామినారాయణ సంస్థ. వీళ్ళవి ఢిల్లీలోను, గాంధీనగర్లో కూడా ఉన్నాయి ఈ అక్షరధామ్ మందిర్స్. వేరే చోట కూడా ఉన్నాయి, కానీ ఢిల్లీ ఇక్కడంతా కూడా చాలా పెద్దవి. ఇది మాత్రం ప్రపంచంలో అతిపెద్ద రెండవది. ఇది మనం బయటకు వచ్చేసిన తర్వాత, ఇందాక నేను మీకు వెల్కమ్ సెంటర్ అది, ఇది బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు మనం పార్కింగ్ వైపు వెళ్తున్నాము. ఇది ఇందాక ఇదే నేను ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇప్పుడు తిరిగి పార్కింగ్ వైపు దారి అన్నమాట ఇది.
చాలా పరిశుభ్రంగా ఇంత పెద్ద వ్యవస్థని మేనేజ్ చేయటం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారని చెప్పాలి బ్యాప్స్ వాళ్ళు. మన సనాతన ధర్మాన్ని, మన హైందవ సాంప్రదాయాన్ని, మన యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే మందిరాల్లో ఇదొకటి.